యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని లేఖన భాగములో వ్రాయబడి ఉన్న ప్రకారము ఎజ్రా ఒక యాజకుడు. తాను ఇశ్రాయేలీలకి ధర్మశాస్త్రాన్ని విప్పి దానిని వివరముగా అక్కడ ఉన్నవారికి అర్థమయ్యే విధముగా బోధించేవాడు. వినువారు బహుశ్రద్ధతో విని పశ్చాత్తాపపడి వారి తప్పులను ఒప్పుకొనిరి అని నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనములో వ్రాయబడి ఉంది. ధర్మశాస్త్రములో అనుసరించాల్సిన పండుగ వారితో క్రమముగా జరిగించాడు యాజకుడైన ఎజ్రా. తన ప్రజల ఎదుట బోధించే ముందు ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు గనుకనే వారికి అర్థమయ్యే విధముగా ధైర్యముతో బోధించగలిగాడు. కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీరు ఎజ్రా వలె నీ యొద్ద ఉన్న వాక్యాన్ని ప్రభు ఆత్మ సహాయముతో ధ్యానించు. నీకు తెలిసిన సంగతులు ఇతరులకు ధైర్యముగా చెప్పడానికి ఇప్పటి నుండైనా ప్రయత్నించు. ఎజ్రా వలె ఆయన వాక్యాన్ని బోధించే గొప్ప కృప ఈ మాటలు వింటున్న మీ అందరికీ ప్రభు దయచేయునుగాక. ఆమేన్.